తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావును సిట్టు విచారణ పేరుతో నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేపట్టారు। ఈ నిరసనలో కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రాజకీయ కక్షతో కేసీఆర్ ను ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు। తెలంగాణ సాధించిన నాయకుడిపై ఇటువంటి చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రజలను అవమానపరచడమేనని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈరోజు తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి సిట్టు నోటీసులు ఇవ్వడము అంటే ఈరోజు తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారునికి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వర్గానికి ఈరోజు నోటీసులు ఇచ్చి అవమానపరచడమే అని మేము భావిస్తున్నాము। ఎందుకంటే 2001 నుంచి తెలంగాణ సాధించాలనే ఏకైక లక్ష్యంతో తెలంగాణ ఊపిరిగా బతికి తెలంగాణను సాధించి, తెలంగాణ సాధించిన రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈరోజు గత 10 సంవత్సరాలుగా ఏదైతే తెలంగాణ రైతాంగానికి కానీ మిగతా అన్ని వర్గాలను అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కూడా జోడెద్దులుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తయారు చేసినటువంటి మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి కావాలని కేవలం కక్షపూరితంగా ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లో ఈ యొక్క ప్రజల యొక్క మైండ్ను డైవర్ట్ చేయాలని తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి కార్యకర్తలను తప్పుదోవ పట్టించి ఎలక్షన్లో వాళ్ళు ప్రచారాలు చేయకుండా ఈ రకంగా కాలయాపన చేస్తూ అందరినీ డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుదామని చూస్తున్నారు। కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు। ఎందుకంటే తెలంగాణ ప్రజలు విఘ్నులు, అతి తెలివైన వాళ్ళు। ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మీ యొక్క బండారాన్ని ఓటు రూపకంగా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని, ఎట్టి పరిస్థితుల్లో మీరు చేస్తున్నటువంటి ఇటువంటి కుళ్ళు కుతంత్రాలు కట్టు కథలల్లి ఈరోజు ఒక ముఖ్యమంత్రి పెద్ద వయసు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావు గారిని ఈ రకంగా సిట్టు నోటీసులు ఇచ్చి వారిని బదనాం చేయాలని ఏదైతే చూస్తున్నారో ఖచ్చితంగా కాలగర్భంలో నీలాంటి నియంతలు ఎంతోమంది, రేవంత్ రెడ్డి ఖబర్దార్ గుర్తుపెట్టుకో, నీలాంటి నియంతలు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయినారు। ఇలాంటి నియంతృత్వ పాలనని ఎవ్వరూ కూడా అంగీకరించరు। నీకు అవకాశం ఇచ్చినారు 5 ఏళ్ళు ఈ యొక్క ప్రజల్ని సంక్షేమ పథకాలు నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చు తప్ప నువ్వు ఇస్తాన్న తులం బంగారం ఇయ్యు। రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ సరిగా చేయలేదు నువ్వు। రైతు భరోసా పేరుతోటి ఇప్పటికీ అందరికీ ఎగనామం పెట్టినవు। ఇప్పటికి కూడా సంక్రాంతి వరకే రైతు బంధు వేయాలి। ఆల్రెడీ ఊర్లలో నాట్లు అయిపోయినాయి, ఇప్పటికి నీ రైతు బంధు లేదు, అలాంటి ఊసు లేదు, ఉలుక్కు లేదు। కేవలం తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిద్దామనే ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో ఇచ్చి ఇవాళ నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు। కానీ ఇందులో ఎలాంటిది లేదు, ఎలాంటి ఆస్కారమే లేదు తప్పు జరగడానికి। నువ్వు ఇలాంటి సిట్టు నోటీసులు ఇచ్చి ఏదో రాక్షస ఆనందం పొందుతున్నావు। కాబట్టి ఈ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలందరికీ విజ్ఞప్తి, ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు।